ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అన్నింటా తనదే పైచేయి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మా నాన్నల స్ఫూర్తితో మెడికల్లో మరింత ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంది డాక్టర్ పి. అనూష. ఇలా సరదాగా ఎక్కడా ఏ ఆటంకం లేకుండా సాగిపోతున్న తనపై విధికే ఈర్ష్య కలిగింది. ఒక శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. అనూహ్య యాక్సిడెంట్ లో చావు అంచుల వరకు వెళ్ళింది. చివరకు ఒక కాలు రిమూవ్ చేయడంతో ప్రాణ ప్రమాదం నుంచి బయటపడింది. ఇక్కడి నుంచి విధి ఆడుతున్న ఆటలో తగ్గేదేలే అంటూ నిలిచింది అనూష. అప్పటికే MBBS పూర్తి కావడంతో అక్క అమ్మా నాన్నల వెన్నుదన్నుతో బెడ్ మీద ఉన్నప్పటికీ ప్రభుత్వ డాక్టర్ పోస్టుకు ఎంపికైంది. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ UPHCలో వైద్యురాలిగా బాధ్యతలు స్వీకరించింది. ఒక పక్క తన ఆరోగ్యం, మరో పక్క వైద్య వృత్తి, కష్టం మీద కష్టం. అయినా వెనుకడుగు వేయలేదు. 1 సంవత్సరన్నర కాలంలో డాక్టర్ అమ్మగా పేరు సంపాదించడమే కాదు, రాష్ట్రంలో ఉన్న 545 ఆరోగ్య కేంద్రాల్లో తన UPHCకి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ సాధించింది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అనూష మేడం బాగా కేర్ తీసుకుని అందరినీ బాగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసి చెప్తారండి. ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరి సహాయం లేకుండా తానే సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య సేవలు అందిస్తున్న అతి చిన్న వయసులోనే డాక్టర్ అమ్మ మా దేవత. ఈ ఆసుపత్రి రోగులకు దేవాలయం అన్న భావం కలిగించిన పి. అనూషతో దీక్ష మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూ. డాక్టర్ పి. అనూష గారితో మనం ఉన్నాం. అక్కడి విభాగాలు, పనిచేసే విధానం, ఇక్కడి సేవలు, వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ PHCలో UPHCలో మీరు ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు అనేది చిన్న విషయం. 2022 మార్చి 11వ తారీఖు నేను జాయిన్ అయ్యానండి. అంతకుముందు హాస్పిటల్ అనేది రెంటెడ్ బిల్డింగ్లో ఉండేది. ఇప్పుడు మనకి కొత్త బిల్డింగ్స్కి షిఫ్ట్ చేశారు, ఇదంతా కన్స్ట్రక్షన్ చేసి. దీనికి ముందు అసలు మీ ఎడ్యుకేషన్, మీ ఊరు, ఇలాంటి గురించి కొంచెం బయోడేటా. నేను గుంటూరులో పుట్టాను. యాక్చువల్గా MBBS వచ్చేసరికి ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో చేశాను. దాని తర్వాత నేను కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో వర్క్ చేశాను. నెక్స్ట్ ఇంకా గవర్నమెంట్ సర్వీస్లోకి రావాలని చెప్పి అప్లై చేసుకుంటే 2021లో 22లో నాకు వచ్చింది. సో ఆ రోజు March 11th జాయిన్ అయ్యాను. అసలు మీరు ఇప్పుడు చాలామంది కూడా MBBS స్టడీలో ఉంటుండగానే ఒక కార్పొరేట్ స్థాయిలో ఊహించుకొని ఆ స్థాయిలోకి వెళ్ళాలి అనే చాలామంది, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు MBBS స్టడీస్లో. మీరు ఎందుకు గవర్నమెంట్ సర్వీస్ని ఎన్నుకున్నారు? అంటే యాక్చువల్గా నాకు గవర్నమెంట్ సర్వీస్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మా ఇంట్లో రిలేటివ్స్ కానీ కొన్ని పరిస్థితులు కూడా చాలామంది హాస్పిటల్స్లో ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారనమాట. అండ్ అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎట్లా ఉండేదంటే మనకి ఇంత హైజీన్ మెయింటైన్ చేయటం కానీ ఇన్ని సర్వీసెస్ కానీ నాకు తెలిసి లేదు. సో చాలా సఫర్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ ఇవన్నీ వచ్చాక అవి ఏంటంటే మనకి చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. వాళ్ళు తగ్గింది అంటే పేషెంట్స్ వచ్చి మన దగ్గర చూపించుకొని తగ్గింది అంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి అసలు చిన్న 100 రూపీస్ కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు వస్తారు మన దగ్గరికి. సో వాళ్ళందరికీ మనం మెడిసిన్స్ అవన్నీ ఫ్రీగా ఇవ్వడం, ఆ సాటిస్ఫాక్షన్ కోసం అనేది నేను దీనిలోకి వచ్చాను. మీ ఫాదర్, మదర్ వాళ్ళు ఏం చేస్తారు? మదర్ హౌస్ వైఫ్ అండి, ఫాదర్ బిజినెస్ చేస్తారు. సో అక్క మా సిస్టర్ డాక్టర్, తను కూడా డయాబెటాలజిస్ట్ అనమాట, నెల్లూరు మోహన్స్లో చేస్తుంది. మా బావగారు కూడా డాక్టర్. ఈ PHCలో మీకు ఇక్కడ వచ్చిన తర్వాత జనరల్గా UPHC కానీ PHC కానీ హాస్పిటల్స్ గవర్నమెంట్ అనేసరికి చాలామందికి అక్కడ ఇలా ఉంటుంది అనేది ఒక స్టాంపు పడిపోయింది. ప్రతి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే ఒక విధమైన ఇది పెట్టుకొని డబ్బులు లేకపోయినా కానీ అప్పు చేసినా సరే కార్పొరేట్ స్థాయికి వెళ్తున్నారు. అలాంటి దాన్ని మీరు ఇంత విధంగా తీర్చిదిద్దడానికి మీ ఇన్స్పైర్? నాకు మెయిన్గా సపోర్ట్ అండి. అంటే మాకు డిస్ట్రిక్ట్ నుంచి కానీ మా DMHO సారు శ్రవణ్ బాబు సారు, DPMO రత్నమన్మోహన్ సారు,
అండ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ అన్నపూర్ణ మేడం, వీళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంది డిస్ట్రిక్ట్ నుంచి. స్టేట్ నుంచి వచ్చేసరికి మాకు స్టేట్ నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మి మేడం ఉన్నారు, అంటే ఈ అర్బన్స్ అందరినీ చూసేది. సో మేడం వాళ్ళు, సార్ వాళ్ళు మాకు ఈ హాస్పిటల్కి ఎక్విప్మెంట్ ఏం కావాలి, ఫర్నిచర్ ఏం కావాలి, అవన్నీ మాకు ప్రొవైడ్ చేయడం వల్ల దీన్ని ఒక స్టాండర్డ్స్లో మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో, అంటే లైక్ మీరన్నట్టు కార్పొరేటెడ్ స్థాయిలో ప్రైవేట్ హాస్పిటల్గా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఇది అనేది స్టార్ట్ అయింది. అలా మేము ఎన్కాజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మేడం, మీరు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పై స్టడీస్కి వెళ్దాం అనుకునే నేపథ్యంలో మీకు ఒక అనుకోని ఇన్సిడెంట్ జరగటం వలన దాని వల్ల మీరు ఏమన్నా ఎడ్యుకేషన్ ఆగిపోయిందని లేకపోతే ఇంకా ఫీల్ అయినాయి, లేకపోతే అదేమైనా ఫీలింగ్స్ ఏమన్నాయి? అంటే నాకు అలా 2021లో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇట్లా ఆంపిటేషన్ అయ్యాక నాకు నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో మా సిస్టరు ఈ జాబ్కి అప్లై చేయమన్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ సర్వీస్లో ఎప్పటి నుంచో వెళ్ళాలనే ఒక ఇది ఉంది. సో ఇది అప్లై చేయమని తను చెప్పడం, నాతో అలా నేను ఉన్నప్పుడే చేయించడం, వెంటనే నాకు కౌన్సిలింగ్ జరిగి జాబ్ వచ్చేసింది. సో మార్చ్లో జాయిన్ అయ్యానని చెప్పాను. నాకు ఫర్దర్ స్టడీస్ అనేది చదవాలని ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ వెళ్తాను. అది కంప్లీట్ అయ్యాక కూడా మళ్ళీ నేను గవర్నమెంట్ సర్వీస్లోకే వస్తానండి. అసలు మీరు ఆ ఇన్సిడెంట్ నుంచి, ఆ ఇన్సిడెంట్ జనరల్గా ఎవరికైనా ఏదైనా జరిగితే చాలా మానసికంగా కుంగిపోవటం కానీ లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలాంటి నేపథ్యంలో మీకు ఎవరి స్ఫూర్తి, మళ్ళీ మరి నిలదొక్కుకోవడానికి అసలు ఏమైనా చేయగలను అన్న స్ఫూర్తి మీకు ఎట్లా, ఎవరి వలన జరిగింది? మెయిన్గా మా పేరెంట్స్ అండి. అమ్మ సపోర్ట్ చాలా ఉంది, ఫాదర్, మా డాడీ కూడా, అండ్ మా అక్క చాలా సపోర్ట్ అనమాట. ఏంటంటే వీళ్ళు, నేను ఆ టైంలో ఉన్న బాధలో వాళ్ళు నాకు చాలా సపోర్ట్, అంటే నన్ను స్ట్రాంగ్గా చేయడం కానీ, ఇంకొకటి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనం లేచి నిలబడాలి, ఇలాంటివన్నీ అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, మా ఫాదర్ కానీ వీళ్ళందరూ. సో ఆ టైంలో ఏంటంటే బెడ్కే అంకితం అయితే అది కరెక్ట్ కాదు. నేను ఇంత ఎంబీబీఎస్ చదువుకొని వాళ్ళు అంత కష్టపడి చదివించి, సో నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అనే ఒక మైండ్ సెట్ అనేది స్టార్ట్ అయింది వాళ్ళ ఇన్స్పిరేషన్తో. సో అలా ఇంకా నేను అలా తిరిగి చేయడం, వర్క్ చేయడం, అదంతా మళ్ళీ నన్ను అంత హ్యాపీనెస్గా చూడాలనే ఒక ఇది పెట్టుకొని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీకు ఈ మీ ఫాదరు, మదరు, సిస్టరు కాకుండా ఆ టైంలో మీ ఫ్రెండ్స్, స్నేహితులు ఉంటారు, వాళ్ళు కూడా నిలబడి మీకు ఏమైనా ధైర్యం చెప్పారా, లేకపోతే ఇంకేమన్నా? ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ఉందండి. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఫోన్ చేసి నా హెల్త్ కండిషన్ అది తెలుసుకునేవాళ్ళు. కానీ నాకు మెయిన్ పిల్లర్స్ అయితే వీళ్ళ ముగ్గురు అండ్ మా బావగారు, వీళ్ళ నలుగురు. సో వాళ్ళ వల్ల నేను తొందరగా గెట్ ఆన్ అవ్వగలిగాను. ఎందుకంటే నా చుట్టూ ఎప్పుడు హ్యాపీనెస్ క్రియేట్ చేసేవాళ్ళు. ఆ టైంలో కూడా చాలా హార్డ్ సిచ్యువేషన్, అలా ఒక సడన్గా లైఫ్ అనేది సడన్గా అలా అయిపోవడం అనేది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా నాకు వాళ్ళు ఫుల్ సపోర్ట్ వల్ల నేను మళ్ళీ గెట్ ఆన్ అవ్వగలిగాను. అంటే విత్ ఇన్ మంత్స్, నాకు జూలైలో జరిగితే నేను వెంటనే అక్టోబర్ అలా జాబ్ అప్లై చేశాను. నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా నేను జాబ్లో జాయిన్ అయిపోయాను. సో అంత తక్కువ పీరియడ్లో నేను చేయగలిగాను అంటే కేవలం నాకు ఈ 4 మెంబర్స్ సపోర్ట్ అనమాట. మా మదర్, ఫాదర్, అక్క, బావ సపోర్ట్. మీ ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో కూడా చాలా యాక్టివ్గా, స్పోర్ట్స్లో కానీ అట్లా కానీ చాలా యాక్టివ్గా ఉండేవారని చెప్పేసి ఒక... అవునండి. నేను అది ఒకేసారి మీరు అన్నిటిని కూడా కొంచెం దీనివల్ల కోల్పోవాల్సి వచ్చింది. దాన్ని అవి గుర్తొచ్చినప్పుడు మీకు ఏమైనా ఫీలింగ్ అనేది ఉంటుందా మీకు? అంటే అఫ్కోర్స్ అది ఎవరికి బాధగా ఉండదు. చాలా చిన్న ఏజ్ అట్లా జరగడం అనేది అసలు ఎవరికి జరగకూడదు అనమాట. బట్ అదే బాధపడుతూ ఉంటే ఇంకా లైఫ్ అనేది ఏముండదు. నేను చదివిన దానికి అట్లీస్ట్ సర్వీస్ చేసి వెళ్ళాలి. అంటే నేను ఎంబీబీఎస్ చదువుకున్నాను. ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, మీకు తెలుసు. సో అంత కష్టపడి చదివినందుకు ఈ ఇన్సిడెంట్ వల్ల అక్కడితో ఆగడం నాకు ఇష్టం లేదు. దాన్ని ఇంకా నేను సర్వీస్ కానీ లేకపోతే ఇంకా పై స్టడీస్ చదివి నా వంతు ఏదో ఒక హెల్ప్ చేయాలి, నేను ఇలా ఉండి కూడా నేను చేశాను అనే ఒక నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావాలని నేను అందిస్తాను. ఇప్పుడు చాలామంది కూడా ఇట్లాగే ఉండి మానసికంగా కానీ చాలా ఏమీ చేయలేని పరిస్థితుల్లో వెనకాల మీలాగా ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా వాళ్ళు చేద్దామన్న ఐడియా ఉండి కూడా చేయలేక సపోర్ట్ లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఇన్స్పైర్ ఎలా చేయాలి ఏంటనేది ఏమన్నా చెప్పగలిగితే?
అంటే ఫస్ట్ థింగ్ అండి, స్టడీస్ కనుక లేకపోతే ఏది చేయలేం మనం. ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ ఉంది కాబట్టి నా ఇండిపెండెంట్గా నేను ఉండగలిగాను. నాకు జాబ్ తెచ్చుకొని నా ఇండిపెండెంట్ లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను. అలా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టం వచ్చినా కానీ చదువు కనుక ఆపకూడదు. మంచిగా స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఇండిపెండెంట్గా ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ లైఫ్లో ఏ టైంలో ఎదురైనా కానీ మళ్ళీ మనం వెంటనే లేచి గెట్ ఆన్ అవ్వచ్చు, ఇండిపెండెంట్ అవ్వచ్చు, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుంది. అది చదువుకోకుండా మామూలుగా ఉన్నారనుకో మనకి ఇవన్నీ పాసిబుల్ అవ్వవు. ఖచ్చితంగా ఇంకొకరి మీద ఆధారపడాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ పిహెచ్సిలో యూపీహెచ్సిలో మీరు జాబ్ చేసిన తర్వాత వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే మనం అంతకుముందు నేను జాయిన్ అయినప్పుడు రెంటెడ్ బిల్డింగ్లో ఉండేదండి. తర్వాత మనకి మన సీఎం గారు ఇప్పుడు ఈ వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ అన్నీ ఇట్లా సేమ్ ఒకే కన్స్ట్రక్షన్లో ఇక్కడ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్గా మంగళగిరిలో ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎమ్మెల్యే గారు ఆర్కే గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మనకి ఇక్కడ కాంపౌండ్ వాల్తో కట్టించారు హాస్పిటల్ అనేది. మెయిన్గా స్పెషల్ నిధులతో కట్టించారనమాట. దానివల్ల ఈ హాస్పిటల్ ఇంత పెద్దగా ఉండడం వల్ల సేమ్ ఇంకా కార్పొరేటెడ్ హాస్పిటల్ లాగా కనపడుతుంది. సో మేము ఇక్కడికి November 4th షిఫ్ట్ అయ్యాము 2022లో. అప్పటి నుంచి మేము ఇదంతా ఆర్గనైజ్ చేసుకోవడం, తర్వాత ఎన్కాస్ స్టాండర్డ్స్లో హాస్పిటల్ మెయింటైన్ చేయడం అనేది స్టార్ట్ అయింది రెంటెడ్ బిల్డింగ్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక. ఇక్కడ మీకు ఒక దీన్ని ఏ విధంగానే తీర్చిదిద్దాలి, కార్పొరేట్ స్థాయిలో మనం వైద్యం అందించాలి, ఇక్కడ చాలామంది పేదలు ఉంటారు వాళ్ళకి తెలియజేయాలి అని మీరు చాలా విశేషమైన కృషితో ముందుకు వస్తున్నారు. దీనికి ఇక్కడ సిబ్బంది కానీ లేకపోతే పైన అధికారులు కానీ మీకు ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు? నాకు ఇక్కడైతే మటుకు చాలా సపోర్ట్గా ఉందండి. నిజంగా మేము బ్లెస్డ్ మంగళగిరిలో వర్క్ చేయడానికి. ఎందుకంటే మాకు ఈ మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యే గారి సపోర్ట్ చాలా ఉంది. ఎందుకంటే ఆ సార్ చాలా బిజీలో కూడా హాస్పిటల్స్లో ఏమేమి నీడ్స్ ఉన్నాయి, ఏం కావాలి అవన్నీ దానికి సంబంధించినవన్నీ స్పెషల్గా అడిగి తెలుసుకొని అవన్నీ మాకు చేశారు. దాంతోపాటు మాకు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే సపోర్ట్ డిఎంహెచ్ఓ గారు, డిపిఎంఓ సారు, తర్వాత స్టేట్లో మాకు ఒకసారి నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మి మేడం విజిట్ చేయడం జరిగింది హాస్పిటల్కి వచ్చాక. మేడం ఏమన్నారంటే ఫస్ట్ మనకి ఇంతవరకు స్టేట్లో ఎన్కాజ్ 8కి అవ్వలేదు అర్బన్స్లో. సో ఫస్ట్ ఒక ఫెసిలిటీ తీసుకెళ్ళమని కమిషనర్ గారి ఆర్డర్స్. మేడం జనరల్ విజిట్కి వచ్చినప్పుడు ఇక్కడ పేషెంట్స్ యొక్క రద్దీ, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అండ్ మనం హాస్పిటల్ అప్పటికే కొంచెం ఆర్గనైజ్ చేసి ఉండడం అదంతా చూసి మేడము కొంచెం ఇంప్రెస్ అయ్యి ఈ ఫెసిలిటీనే మనం ఫస్ట్ తీసుకెళ్దాం ఎన్కాస్కి అని చెప్పి మేడం స్టార్ట్ చేశారనమాట. దానివల్ల ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయ్యేది ఉంది. వీళ్ళ సహకారం లేకుండా ఇది ఇలా ఉండడం అనేది పాసిబుల్ కాదు. ఇప్పుడు మీరు దీంట్లో మీకు నేషనల్ అవార్డు రావడానికి కారణం 12 విభాగాల్లో ప్రత్యేకమైన సేవలు అందించాలి అని చెప్పి దానికి ఇంకా దాంతోపాటు చాలా రూల్స్ ఉంటాయి. ఎందుకంటే 545 పిహెచ్సిలో హాస్పిటల్స్లో మీరు ఈ హాస్పిటల్కి ఒక అవార్డు రావడం అనేది ఈజ్ నాట్ ఇది. అలాంటి దాంట్లో మీకు అవార్డు వచ్చినప్పుడు ఈ 545 హాస్పిటల్ పిహెచ్సి ఉండగా మీ కృషి వలన వచ్చినప్పుడు మీరు ఎలాగా ఎంత మీ హ్యాపీనెస్ కానీ లేకపోతే మీకు అప్పుడు గుర్తొచ్చిన బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా ఒకసారి. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే దీనికి ఒకళ్ళ కష్టం కాదు, ఇదంతా టీం వర్క్ అనమాట. అంటే డిస్ట్రిక్ట్ సపోర్టు, స్టేట్ సపోర్టు, మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారి సపోర్ట్, ఎమ్మెల్సీ గారి సపోర్ట్, మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరి సపోర్ట్ వల్లే ఇదంతా పాసిబుల్ అయింది. సో దీనికి ఏంటంటే మేము జనవరి నుంచి వర్క్ స్టార్ట్ చేసాము. జనవరి నుంచి ఎన్కాస్కి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఈ క్వాలిటీకి చూడటానికి ఒక ఆఫీసర్ ఉంటారు, వాసుదేవరాజు అని చెప్పి డిస్ట్రిక్ట్ క్వాలిటీ మేనేజర్ ఉంటారు ఆయన. అండ్ ఎన్కాజ్ కన్సల్టెంట్ డాక్టర్ నరేంద్ర సార్ అని, రామారావు సార్ అని వీళ్ళు ఉంటారు. వీళ్ళు మనకు ఆ స్టాండర్డ్స్లో హాస్పిటల్ ఎలా ఉండాలనేది మా అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. సో ఆ ట్రైనింగ్ వల్ల దీంట్లో 12 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ చెక్ లిస్ట్ పరంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ పరంగా రూమ్స్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంటే దాంట్లో ఎలా అయితే నార్మ్స్ ఉంటాయో దాని ప్రకారమే మనం హాస్పిటల్ని ఆర్గనైజ్ చేయాలి ఆ స్టాండర్డ్స్ ప్రకారం. దానివల్ల ఏంటంటే పేషెంట్ యొక్క సేఫ్టీ, అంటే పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏం రాకుండా పేషెంట్ సేఫ్టీ అండ్ పేషెంట్ వెయిటింగ్ ఏరియాలో కూడా మనకి ఎలా అంటే అలా ఉండకుండా వాళ్ళకి ఫ్యాన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, పేషెంట్ వెయిటింగ్ ఏరియాలో సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఇవన్నీ ఆ నార్మ్స్ ప్రకారమే ఇక్కడ అంతా ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది.
సో దీనికి జనవరి నుంచి మేము ఆ వర్క్ అనేది స్టార్ట్ చేసుకొని మాకు ఫర్నిచరు ఇవంతా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాయి, కొన్ని స్టేట్ నుంచి ఐఈసీ మెటీరియల్ అదంతా, అండ్ మున్సిపాలిటీ వర్క్స్ వచ్చేసరికి కొన్ని మున్సిపాలిటీ వాళ్ళంతా చేపించారు. అండ్ మాకు ఎమ్మెల్యే గారు చాలా డొనేట్ చేశారు, అంటే ఏసీస్ కానీ అవన్నీ. కొన్ని ఆర్గనైజింగ్ ఇవి ఉన్నాయన్నమాట, రోటరీ క్లబ్ వాళ్ళు, రెడ్ క్రాస్ వాళ్ళు మన హాస్పిటల్ యొక్క సర్వీసెస్ చూసి పేషెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్తో ఈ హాస్పిటల్కి మనం కొన్ని పేషెంట్ అవసరానికి కొన్ని మనం డొనేట్ చేస్తే వాళ్ళు ఇంకా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వాటర్ డిస్పెన్సర్ కానీ ఇన్వర్టర్స్ అలాంటివి మనకి డొనేట్ చేశారు. మీరు ఫస్ట్ ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు పేషెంట్స్ సంఖ్య ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత పెరిగిందండి 1.5 years? స్టార్టింగ్లో మాకు 20-30 వచ్చేవాళ్ళండి, ఏది మనం రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు హైయెస్ట్ అయితే 80 అలా వస్తున్నారు, 80 to 100 వరకు ఉంటారు. అంతకుముందు అసలు ఈ సర్వీసెస్ అన్నీ తెలిసేవి కాదు మనకి. ఇక్కడ లోకల్గా కూడా మాకు మంగళగిరిలో కూడా రిపోర్టర్స్ అందరు చాలా సపోర్ట్గా ఉంటారు, శ్రీనివాస్ గారు కానీ సాంబా గారు వాళ్ళందరూ ఏంటంటే మన హాస్పిటల్ ఇదొక్కటే కాదు, ఈ చుట్టుపక్కల హాస్పిటల్స్లో గవర్నమెంట్ ఎలాంటి ఫ్రీ సర్వీసెస్ ఇస్తుంది అనేవన్నీ మీడియా ద్వారా చెప్పడం వల్ల చాలామందికి తెలిసి మాకు ఓపీ ఇంక్రీజ్ అయింది. అంటే ఓకే, ఈ హాస్పిటల్లో ఇవన్నీ ఫ్రీగా అవుతున్నాయి. చాలామందికి అంతకుముందు తెలియదు అంటే ఏమేమి ఉన్నాయి, ఏం ఫ్రీ సర్వీసెస్. కానీ ఈ గవర్నమెంట్లో చాలా గొప్ప విషయం ఏంటంటే ఇంత ఇదిగా కన్స్ట్రక్ట్ చేయటం హాస్పిటల్స్ కార్పొరేటెడ్ స్థాయిలో. అండ్ మాకు 172 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అవైలబుల్గా ఉంటాయి హాస్పిటల్లో, 60 రకాల టెస్టులు జరుగుతాయి. ఇవన్నీ బయట చేయించుకోవాలంటే టెస్టులు 5,000 నుంచి 6,000 దాకా అవుతాయి. మందులు కూడా బీపీ షుగర్కి కొనుక్కోవాలన్నా 2,000 నుంచి 3,000 దాకా అవుతాయి. ఇప్పుడు ప్రతి పేషెంట్ మా దగ్గర రెగ్యులర్గా బీపీకి షుగర్కి తీసుకెళ్లే వాళ్ళు 40 to 50 మంది దాకా ఉంటారు. వాళ్ళందరికీ అవి తగ్గినట్టే కదా. సో వాళ్ళు అవన్నీ వచ్చి ఫ్రీగా చేసుకొని వెళ్తున్నారు. అండ్ ఇంకొకటి ఇది చూస్తే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో పేషెంట్స్ ఏంటంటే ఇది ప్రైవేట్ లాగా అనుకొని ఎంత అని అడిగేవాళ్ళు అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురయ్యాయి. లేదండి ఇదంతా కంప్లీట్లీ ఫ్రీ సర్వీసెస్ గవర్నమెంట్ అని చెప్పి, అంటే అంత స్టాండర్డ్స్లో మెయింటైన్ అవుతుంది. నిజంగా ఈ హాస్పిటల్కి వచ్చిన ఎవరు కూడా మీరు చెప్పినట్టు ఆ డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మేమే వచ్చి చూసిన తర్వాత జనరల్గా పిహెచ్సిలు కానీ ఇవన్నీ మనం చూస్తుంటాం. ఒక విధంగా చెప్పాలంటే పిహెచ్సిల గురించి పేపర్లో ఎక్కువ కూడా నెగిటివ్ ఐటమ్స్ వస్తాయి. ఈ పిహెచ్సిలో డాక్టర్ గారు లేరు, లేకపోతే ఫెసిలిటీస్ లేవు, లేకపోతే ఇవన్నీ లేవని. అలాంటిది ఇక్కడ పాజిటివ్గా ఒక ఇది వచ్చిందంటే సామాన్యమైన విషయం కాదు. అట్లాగే దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని పిహెచ్సిలు కూడా వస్తాయని చెప్పేసి దీన్ని ఒక విధంగా మా మీడియా ద్వారా కానీ ఏదైనా కూడా మనం చేయొచ్చు. అయితే ఈ నేపథ్యంలో మీరు ఇక్కడ వరకు కృషి అద్భుతం, దాని గురించి ఏమీ సందేహం లేదు. ఇక మీకు అవార్డు రావడానికి 12 విభాగాలు ఉన్నాయి కదా, ఈ 12 విభాగాలు ఏంటో వివరంగా మనకి చెప్తే. మనకి దీంట్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది. అంటే మనకి ఆ జనరల్ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి. తర్వాత జనరల్ క్లినిక్ అంటే ఓపీ సర్వీసెస్ ఎట్లా జరుగుతున్నాయి అవన్నీ. తర్వాత మెటర్నిటీ హెల్త్ అంటే గర్భవతులకి ఎలా జరుగుతుంది అనేది ఉంటుంది. తర్వాత ఫార్మసీ అంటే ఫార్మసీ రూమ్లో మందులు ఎలా పడితే అలా సర్దేశారా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సర్దారా, ఎక్స్పైరీ డ్రగ్స్ మనం ఎప్పుడు తీసేయాలి, డిస్కార్డ్ చేయాలి. తర్వాత నియర్ ఎక్స్పైరీవి కొంచెం దూరంగా ఉంచాలి. ఇలాంటి స్టాండర్డ్స్లో ఫార్మసీ. తర్వాత ల్యాబొరేటరీ ఒకటి. తర్వాత వచ్చేసరికి న్యూ బార్న్ కేర్ అంటే మనకి ఇక్కడ డెలివరీస్ జరగకపోయినా చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ జరుగుతుంది. సో వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు మనం ఎట్లా ఇచ్చేయాలి, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కేసెస్ ఉన్నాయనుకోండి, బయట మనం కార్పొరేట్ హాస్పిటల్కి కానీ లేదా ఇంకొక దానికి వెళ్ళినా కూడా చాలా విపరీతమైన కాస్ట్ అవుతుంది. అలాంటిది ఇక్కడికి ఎంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి సేవలు అందుతున్నాయి? మనకి ప్రతి నెల 9వ తారీఖు PMSMA డే అని జరుగుతుంది. అంటే కేవలం మనకి గర్భవతుల్ని చూస్తాం ఆ రోజు. అంటే మదరు 9 నెలలు కాబట్టి అలా పెట్టారనమాట. 9వ తారీఖు రోజు అందరికీ గర్భవతులు చూస్తాం. మనకి ఇక్కడ 30 మంది నుంచి 40 మంది దాకా గర్భవతులు ప్రతి నెల వస్తారు. దాంట్లో ఫస్ట్ మనకి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ రాగానే మనకి ఇక్కడ కొన్ని టెస్టులు చేపిస్తాం ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించి. ఆ టెస్టులతో పాటు ప్రత్యేకంగా జరిగేది ఏంటంటే కౌన్సిలింగ్ పార్ట్. అందరినీ పెట్టుకొని ఆ 9వ తారీఖున కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్లో ఏమేమి వస్తాయంటే వాళ్ళ ఆహారం ఎలా తీసుకోవాలి, తర్వాత వచ్చేసరికి వాళ్ళ మందులు ఎలా వాడాలి, ఎలాంటి ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలి. ఈ అవగాహన కల్పించడం వల్ల మాకు చాలా హై రిస్క్ పేషెంట్స్ అందరు సేవ్ అయ్యారు. అండ్ ఇంకోటి మెయిన్గా ఏంటంటే మనకి రీసెంట్గా సీఎం గారు ఒకటి లాంచ్ చేశారనమాట. అంటే ఇది గర్భవతులకి ఒకటి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ అని
ప్రతి అంగన్వాడీ సెంటర్లో ప్రతి గర్భవతికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ అంటారు. పేరులోనే ఉంది సంపూర్ణ పోషణ. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఐరన్, కాల్షియం మొత్తం ఉండే ఫుడ్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టి ఎవ్రీ మంత్ ఆ గర్భవతికి ఇస్తారు. దాంతోపాటు మన దగ్గర వాళ్ళకి టీటీ ఇంజెక్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది. అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఒకటి, కాల్షియం ట్యాబ్లెట్స్ ఒకటి ఎవ్రీ మంత్ ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే రక్తహీనత ఉందో అలాంటి గర్భవతులందరికీ ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ కూడా మన హాస్పిటల్లో పెడతాము. అది బయట చేయించుకోవాలంటే వేలల్లో ఉంటుందండి. అలాంటిది మనం వాళ్ళని ఇంకొకటి ఏంటంటే వాళ్ళని ఆ ఇంటి నుంచి మన దగ్గరికి తీసుకురావడానికి కూడా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది ఉంది గవర్నమెంట్లో. దాని ద్వారా పేషెంట్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వస్తారు. ఐరన్ సుక్రోజ్ పెట్టాలన్నా లేదు, ఇక్కడి నుంచి మేము స్కాన్ కానీ టిఫా స్కాన్ అని ఉంటుంది, అంటే లోపల బేబీ యొక్క అవయవాలు ఎలా ఉన్నాయని తెలుసుకునే స్కాన్, అవి చేయించాలన్నా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో వాళ్ళని తీసుకొని వెళ్ళి చేపిస్తారనమాట. గవర్నమెంట్లో ఇన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి. అల్ట్రాసౌండ్ కానీ ఇవన్నీ ఫ్రీగా జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు టిఫా స్కాన్ కూడా ఇక్కడ ఉండదండి, హయ్యర్ సెంటర్స్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అట్లా. ఇప్పుడు మీకు టిఫా స్కాన్ ఇక్కడ అవసరం అని మీరు సజెషన్ చేశారనుకోండి, అక్కడ ఫ్రీగా చేస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళకి మన గర్భవతులకి ఎంసీపీ కార్డ్ అని ఒకటి ఇస్తాము. ఆ పర్టికులర్ ఆశ ఏం చేస్తారంటే ఆ పేషెంట్ని తీసుకొని డైరెక్ట్గా వాళ్ళని ఒక్కళ్ళనే కూడా పంపించమండి. ఆశ ఖచ్చితంగా తోడుండి వెళ్ళి ఐరన్ సుక్రోజ్ అవసరమైన వాళ్ళకి అది కంప్లీట్ అయ్యేదాకా ఆవిడ పక్కనే ఉండి పెట్టిస్తారు. లేదా స్కాన్ అవసరమైతే స్కాన్ తీపిచ్చి తీసుకొని వస్తారు. మనం దానిలో ఎవరికైనా బీపీ, షుగరు, థైరాయిడ్ ఐడెంటిఫై చేస్తే మన హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళని వెంటనే హయ్యర్ సెంటర్స్కి రిఫర్ చేసి అక్కడ ఉంచుతాము. అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్లో మెయిన్ ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ, అంటే బీపీ, షుగరు ఇలా ఉన్న వాళ్ళకి మనం వాళ్ళని ముందుగానే ఐడెంటిఫై చేసుకొని ఏ హాస్పిటల్లో వాళ్ళు డెలివరీ అవుతారనే ట్యాగ్ చేసుకొని వారం రోజులు ముందుగానే ఆ పేషెంట్ని అడ్మిట్ చేస్తున్నాము. దానివల్ల ఈ మెటర్నల్ డెత్స్ అనేవి తక్కువ అవుతాయి అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ అనేది ఇవన్నీ ఇనిషియేట్ చేశారు. ఇక్కడ డెలివరీ సిస్టమ్స్ అవన్నీ ఇంకా డెలివరీ రాలేదండి. ఇది డే కేర్ హాస్పిటల్, అంటే మనకి మార్నింగ్ 9 నుంచి 5 దాకే కాబట్టి సో మేబీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కార్పొరేట్ స్థాయిలో ఇంకా దీన్ని చాలామందికి తెలియదు. ఒక 80 మెంబర్స్ వరకు పెరిగారంటే చాలా తక్కువ. అంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని బట్టి కానీ ఇక్కడ మనం చూస్తున్న దీన్ని బట్టి కానీ దాన్ని ఎట్లాగా బయటికి తీసుకెళ్తున్నారు, లేకపోతే గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా ప్రపోజల్ చేస్తున్నారా దీనికి? ఇలాగా యాక్చువల్గా రీసెంట్గా మాకు ఒక ప్రోగ్రామ్ జరిగిందండి, జగనన్న ఆరోగ్య సురక్ష అని. ఆ క్యాంప్ అనేది ఎంత యూస్ఫుల్ అయిందంటే ఆ క్యాంపులో ఈ హాస్పిటల్కి, అంటే మా హాస్పిటల్ పరిధిలో 6 సచివాలయాలు ఉన్నాయి. 6 సచివాలయాల్లో హౌస్ టు హౌస్ సర్వే అనేది అయింది. ఏఎన్ఎంస్ ఆశాస్ చేశారు. దాంట్లో మనకి ఒక 700 పేషెంట్స్ దాకా వచ్చారు క్యాంప్ రోజు. ఆ రోజు వచ్చినప్పుడు దాంట్లో సగం మంది ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఈ ఫెసిలిటీస్ ఉన్నాయని తెలియని వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి బీపీ, షుగరు డయాగ్నోసిస్ అయిన వాళ్ళు, కొంతమంది గుండెకి సంబంధించిన డయాగ్నోసిస్ అయిన వాళ్ళని వెంటనే మేము రిఫర్ చేయడం జరిగింది. సో ఆ క్యాంప్ వల్ల ఏంటంటే మాకు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయని చాలామందికి తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే క్యాంప్ తర్వాత ఇంకా కొంచెం ఓపీ పెరిగింది మాకు. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ 80 మెంబర్స్ వరకు రోజు పేషెంట్స్ వస్తున్నారు. మీరు ఇంకా ఇతరత్ర విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఎవరున్నారు? మీరు ఒక్కళ్ళేనా? అంటే మనకి స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సర్జన్ వస్తారు ఎవ్రీ ట్యూస్డే. దాంతోపాటు మాకు తొందరలో ఒక గైనిక్ని వీళ్ళని కూడా ఇస్తామని చెప్పారు. అవి అఫీషియల్గా రాగానే మేము అది కూడా చెప్తాం ప్రజలకి తెలిసేలాగా. ఆ స్పెషలిస్ట్ సర్వీసెస్తో పాటు మనకి ఇక్కడున్న సర్వీసెస్ ఇప్పుడు మార్నింగ్ నుంచి మీరు ఈవినింగ్ పేషెంట్లు అయ్యే వరకు, సాయంత్రం వరకు ఇక్కడే అంత టైం స్పెండ్ చేసి ఒక మంచి హెల్త్ సంబంధించి ఇంతమందికి మనం ఇవాళ సేవలు అందించగలిగామన్న దాంట్లో మీరు పొందే తృప్తి కానీ, లేకపోతే అది ఎట్లాగా మీరు? అసలు చాలా సాటిస్ఫైడ్గా ఉందండి. నాకు గవర్నమెంట్ జాబ్ అంటే మామూలుగా ఇంత బాగుంటుందని తెలియదు. ఎప్పుడు ఏంటంటే మందులు సరిగ్గా ఉండవు, లేకపోతే టెస్టులు సరిగ్గా ఉండవు అని చెప్పి మనం పేషెంట్స్ని తిరిగి పంపిస్తే అది మనకి బాధగా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు చేస్తున్న దాంట్లో ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఇన్ని టెస్టులు, 60 రకాల బ్లడ్ టెస్టులు,
అవి దాంట్లో ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టీ చాలా ఎక్స్పెన్సివ్, 800,000 ఉంటాయి. అలాంటివన్నీ ఫ్రీగా చేస్తున్నాం ఇక్కడ. దాంతోపాటు 172 రకాల మందులు ఉన్నాయి. ఏ పేషెంట్ని బయటకు రాయకుండా ఇక్కడే మనం ఇస్తుంటే అది చాలా సాటిస్ఫైడ్గా ఉంది. అంటే పాపం పెట్టుకోలేని వాళ్ళకు కూడా ఇది. ఇంకా హయ్యర్ ఫెసిలిటీస్ ఏమైనా కావాలన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి దగ్గరలో. ఎయిమ్స్ ఉంది, జీజీహెచ్ గుంటూరు ఉంది, విజయవాడ ఉంది. ఇవన్నీ రిఫర్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీకు ఈ హాస్పిటల్స్కి మెడిసిన్స్కి కానీ వచ్చే పేషెంట్లకి కావాల్సిన మందులు కానీ వీళ్ళకి బడ్జెట్ ప్రభుత్వం నుంచి ఇచ్చే సరిపోతుందా, లేకపోతే మీరు ఏమన్నా? లేదండి, మనకి గవర్నమెంట్ అసలు సఫిషియంట్ బడ్జెట్ ఇస్తుంది. మాకు ఎవ్రీ 3 monthsకి ఇండెంట్ రేజ్ చేయమని వస్తుంది, 1,50,000 బడ్జెట్. దాంట్లో మేము మాకు రెగ్యులర్గా ఏ పేషెంట్స్ వస్తున్నారు, ఏ మందులు ఎన్ని కావాలనేది మేము ఇండెంట్ పెట్టుకుంటాము. ఎవ్రీ 3 monthsకి మాకు స్టాక్ వస్తుంది. ఎప్పుడు స్టాక్ లేని పొజిషన్ అయితే లేదు. దాంతోపాటు ఇంకోటి చిన్నపిల్లల వ్యాక్సిన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ లోకల్గా జనరల్గా ఈ పిహెచ్సిలో వాటిల్లో కూడా పొలిటికల్ సంబంధించి రాజకీయ నాయకుల నుంచి కొన్ని ఒత్తిళ్ళు, కొన్ని రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది జనరల్ థింగ్. అది అలాంటివి మీకు ఏమైనా ఎదురవుతున్నాయా, లేదంటే మామూలుగా మీకు అంతా కూడా సపోర్ట్గా ఉంటుందా? అసలు లేదండి, అది అసలు ఇంతవరకు మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు. మాకు చెప్పాలంటే ఎమ్మెల్యే గారు చాలా సపోర్ట్ ఉంటుంది, ఆర్కే గారు. తర్వాత వచ్చేసరికి ఎమ్మెల్సీ గారు. మనం ఏదన్నా ప్రోగ్రామ్ పెట్టి సార్ చేతుల మీదుగా చేయాలన్నా కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి సార్ వచ్చి ఒకళ్ళకి సర్వీస్ అంటే సార్ ఫస్ట్ ఉంటారు చేయడానికి. అండ్ ఇంకోటి హాస్పిటల్కి సంబంధించిన కొన్ని కావాల్సినవి కూడా సార్ డొనేట్ చేయడం జరిగింది. మాకైతే ఎప్పుడు ఇలాంటివి మేము ఫేస్ చేయలేదు. అండ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ చాలామంది కూడా వాళ్ళ అందిన సేవలు కానీ మీరు అందిస్తున్న ఇది కానీ ఇవన్నీ చూస్తే చాలామంది కూడా డాక్టర్ అమ్మగారు అంటే జనరల్గా చూసుకున్నట్టుగా ఒక పెద్దవాళ్ళు లేకపోతే అలా ఊహించుకుంటాం. మీరు ఇంట్లో మీ మదర్ ఎట్లా మీకు సపోర్ట్ చేసిందో ఇక్కడ పేషెంట్స్ కూడా ఒక అమ్మ రూపంలో మీకు సపోర్ట్ చేస్తున్నారంటే అది మీకు ఒక విధంగా చెప్పాలంటే మేమైతే అదృష్టంగా భావిస్తాం. దాన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది యాక్చువల్గా ఇక్కడ మా స్టాఫ్ కూడా అంత బాగుంటారండి. అంటే పేషెంట్ని రాగానే కొంతమంది గవర్నమెంట్ అనగానే ఒక ఇది పెట్టుకుంటారు, ఒక అపోహ. అంటే వాళ్ళు ఇసుక్కుంటారు, మనల్ని ఎక్కువసేపు వెయిట్ చేపిస్తారు, లేకపోతే సరిగ్గా చూడరు అని. కానీ ఇక్కడ అంతా ప్రైవేట్లో ఎట్లా అయితే ట్రీట్ చేస్తారో సేమ్ అదే విధంగా అక్కడ రిసీవింగ్ కానీ, అంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక వృద్ధులు కానీ హ్యాండిక్యాప్డ్ పేషెంట్స్ రాగానే వాళ్ళకి ఒక వీల్ చైర్ ఆఫర్ చేసి తీసుకురావడం కానీ, అక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర నవ్వుతూ మాట్లాడటం కానీ, మందులు ఇచ్చే చోట ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కానీ, డాక్టర్ కానీ లేకపోతే అందరూ ఒక టీమ్గా మంచిగా చేయడం వల్లే పేషెంట్స్ అందరు కూడా సాటిస్ఫై అయ్యి ఇక్కడికి రావాలనుకుంటున్నారు. అంటే ఆ మంచి ఇది లేకపోతే అలా ఇసుక్కుంటూ అలా ఉంటే ఎవరు రావడానికి ఇష్టపడరు. డాక్టర్ గారు, ఇప్పుడు చాలామందికి మనం హాస్పిటల్స్ పేషెంట్ చాలామంది వెళ్తుంటారు. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారికి జనరల్గా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక్కొక్క డాక్టర్ గారు ఒక్కొక్క పద్ధతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు చేసే విధానం కానీ. కొంతమంది డాక్టర్ గారు ఏంటంటే ఏంటి అసలు చెప్పేది కూడా వినరు, చెప్పమంటారు. ముందు చెప్పమన్నదా మనం చెప్తూ ఉంటుంటాం, అది రాసుకుంటూ వెళ్ళిపోతుంటారు అన్నమాట. దానికి ఇంకా మళ్ళీ రిపీట్ పేషెంట్ అడిగే సిస్టమ్ ఏమి ఉండదు. అదొక సిస్టమ్ డాక్టర్స్లో. దాని గురించి పేషెంట్స్ కొంచెం ఇదవుతుంటారు. అట్లాగే మీ దగ్గరికి కొంతమంది డాక్టర్స్ రాగానే వేరియేషన్ ఉంటుంది. అట్లా మీ దగ్గరికి వచ్చే పేషెంట్ని మీరు ఫస్ట్ ఎలా ట్రీట్ చేస్తారు? అసలు ఫస్ట్ పేషెంట్ రాగానే ముందు అసలు వాళ్ళు చెప్పేది మనం కంప్లీట్గా వినాలి. అంటే వాళ్ళ బాధ ఏంటి అంటే పేషెంట్ సైకాలజీ వాళ్ళది పాపం వాళ్ళు ఎంతో బాధతో వస్తారు హాస్పిటల్కి వస్తున్నారంటే. సో అది విన్నప్పుడు మనం పలకరించే విధానం బట్టి వాళ్ళకి సగం తగ్గిపోతుంది. డాక్టర్ గారు నా బాధ వింటున్నారు అనేది వాళ్ళకి అర్థమైందంటే వాళ్ళ సగం బాధ అక్కడే తగ్గుతుంది. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఇంకా ఏం క్వశ్చన్స్ ఏమేమి అడగాలి అనే దాన్ని బట్టి అడిగి దానికి తగ్గట్టు మనం మందులు రాయాలి. అంతేగాని రాగానే వాళ్ళవి సరిగ్గా వినకుండా అలా రాసేస్తే పేషెంట్కి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు, నార్మల్గానే ఉంటుంది. అది యాక్చువల్గా ఇప్పుడు ప్రైవేట్లో కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏమంటారంటే, మేడం ఇప్పుడు మీరు చెప్పినట్టు అంతసేపు వినట్లేదు, అక్కడ మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు అని చెప్తున్నారు. అదేంటంటే మినిమం పేషెంట్కి ఒక్క 5 minutes
అయినా మనం కేటాయించి పేషెంట్ పల్స్ పట్టుకొని చూడాలి, స్టెత్తో మనం చెక్ చేయాలి, అవన్నీ మినిమం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అవి ఏం చేయకుండా మనం ఏదో వాళ్ళు చెప్పిన వెంటనే రాసేస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. పర్సనల్గా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అలా చూడటం కూడా. ఓకే, ఇప్పుడు చాలామంది ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి పేషెంట్కి, ఆ పేషెంట్కి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ డిసీజు మీ దగ్గరికి వచ్చినప్పుడు అది పేషెంట్కి ఏ విధంగా చెప్పాలి అంటే కొన్ని చెప్పకూడనే ఉంటాయి. వాళ్ళకి గబుక్కున వాళ్ళకి వెనకాల వాళ్ళ పేరెంట్స్కో లేకపోతే ఇంకోటి అలా చెప్పాల్సి వస్తుంది. అలాగా ఆ పేషెంట్ని ఎలా మీరు చెప్పాలి, పద్ధతి ఏంటి అనేది ఒకసారి వివరించండి. అంటే మనం కొన్ని మనం పేషెంట్స్కి డైరెక్ట్గా డిస్క్లోజ్ చేయకూడదు. తన పేషెంట్ ఉండే కండిషన్ బట్టి మనం చెప్పచ్చా లేదా అనేది డిసైడ్ చేసుకొని ఫస్ట్ రిలేటివ్స్కి చెప్పి, ఇప్పుడు ప్రతి దానికి మనకి ట్రీట్మెంట్ వచ్చింది. ఈవెన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చేస్తున్నారు, అంత సివియర్ ఏమి ఉండవు. సో దాన్ని మనం వాళ్ళ కౌన్సిలింగ్ చేసే విధానం బట్టి పేషెంట్ అర్థం చేసుకుంటాడు. మనం రాగానే నీకు ఇలా వచ్చేసింది ఇంకా లేదు అలా ఆ విధానంలో మాట్లాడకూడదు. మనం ఫస్ట్ పేషెంట్కి ఆ రిలేటివ్స్కి డిస్క్లోజ్ చెప్పి తర్వాత పేషెంట్ని కూడా మనం కన్విన్స్ చేస్తూ మీకు ఇదిగో ఈ ప్రాబ్లంలో ఉన్నారు, ఈ మెడికేషన్ ఇన్ని వాడుకుంటే లేకపోతే ఇది త్రూ అవుట్ లైఫ్ వాడాల్సి వస్తుంది అనేది ఆ కౌన్సిలింగ్ చెప్పే విధానం బట్టి పేషెంట్ అనేవాడు సాటిస్ఫై అవుతారు అండ్ వాళ్ళకు కూడా భయం లేకుండా ఉంటుంది. మేడం ఒకసారి ఇప్పుడు మీరు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది కూడా వైద్య వృత్తికి సంబంధించింది, మీరు కూడా వైద్య వృత్తిలో ఉన్నారు. ఒక విధంగా మీరు దాన్ని ఆ వైద్యపరంగా ఉన్న ట్రీట్మెంట్లో మీరు విజయం సాధించారని మేము అనుకుంటాం. దాన్ని మీ సమాధానం ఏంటి? అంటే అది చాలా అది కూడా చాలామంది డాక్టర్స్ కలిపి సేవ్ చేశారు. అది నిజంగా ఏంటంటే అందుకే డాక్టర్ని దేవుడు అంటారు అనమాట. నెక్స్ట్ టు ద గాడ్ ఎవరంటే డాక్టర్ అంటారు. అది పర్సనల్గా నేనే ఫేస్ చేశాను. అండ్ ఇంకొకటి మెయిన్గా వచ్చేసరికి బ్లడ్ కావాలన్న టైంలో నాకు బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు కానీ అవన్నీ నిజంగా అదేంటంటే నేను ఇప్పుడు అది తీసుకొని నేను మా స్టాఫ్ అందరం కూడా వీలైనప్పుడల్లా బ్లడ్ డొనేట్ చేయాలనేది ఒకటి అనుకున్నాం అన్నమాట. అంటే నీడీ పీపుల్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి ఈ ఐరన్ సుక్రోస్తో కూడా ఇంప్రూవ్ అవ్వని వాళ్ళు ఉంటారు, బ్లడ్ కావాల్సిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళందరికీ అవసరమైనప్పుడు వెంటనే ఇక్కడ మనకి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా రిపోర్టర్, ఆయనకి చెప్తే విత్ పేషెంట్ డీటెయిల్స్తో మనకి న్యూస్ వేస్తారు. దానివల్ల వెంటనే ఆ పేషెంట్ని కాంటాక్ట్ చేయటం, బ్లడ్ డొనేట్ చేయటం, ఇవన్నీ ఏంటంటే అవి నేను పర్సనల్గా ఫేస్ చేసి వచ్చాను కాబట్టి అది ఇప్పుడు మనం చేయగలుగుతున్నాం, ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. ఓకే మేడం, ఇప్పుడు మీకు ఇక్కడ యూపీహెచ్ఎస్లో కానీ పిహెచ్ఎస్లో కానీ లేని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు అందించే సర్వీస్ కానీ ఆఖరికి కార్పొరేట్ స్థాయిలో కూడా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా లభించిన క్యూఆర్ సిస్టమ్స్తో సహా ఇక్కడ ఉన్నాయి. దాని గురించి ప్రేక్షకులకు కొంచెం వివరించండి. మనకి ఇక్కడ సర్వీసెస్ ఎలా ఉంటాయంటే అండి, యూపీహెచ్సిలో పేషెంట్ రాగానే రిజిస్ట్రేషన్ డెస్క్లో తన ఆధార్ నెంబర్తో ఈహెచ్ఆర్ ఆబా ఐడి అనేది క్రియేట్ చేసుకుంటారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడి అని చెప్పి అదేంటంటే అది క్రియేట్ చేయడం వల్ల మొత్తం 5 లాగిన్స్లో జరుగుతుంది. అంటే డిఈఓ లాగిన్ ఉంటుంది, తర్వాత స్టాఫ్ నర్స్ లాగిన్ ఉంటుంది, అక్కడి నుంచి డాక్టర్ లాగిన్ ఉంటుంది, ల్యాబ్ లాగిన్ ఉంటుంది, ఫార్మసీ లాగిన్ ఉంటుంది. ఈ లాగిన్స్ అన్నిటిలో పేషెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ అయిపోతాయి. సో ఇవన్నీ ఏంటంటే ఫైనల్గా ఈవినింగ్కి పేషెంట్ సెల్కి మెసేజ్ వెళ్తుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే పేషెంట్కి ఫోన్లోనే ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్న వాళ్ళల్లో రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంత ఫెసిలిటీ అనేది మనకి ఇప్పుడు గవర్నమెంట్లో మన సీఎం గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. సో దాంతోపాటు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నప్పుడు ఈ పేషెంట్ క్యూలో ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఒక క్యూఆర్ కోడ్ సిస్టమ్ కూడా ఉంది, స్కానింగ్ చేయరని చెప్పి. ఒక ఆబా యాప్ అని ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని స్కాన్ చేసిన వెంటనే ఆ పేషెంట్ డీటెయిల్స్ అన్నీ మా సిస్టంలోకి వచ్చేస్తాయి. అలా మేము రిజిస్ట్రేషన్ అనేది చేస్తాం, ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దాంతోపాటు మనకి టెలికన్సల్టేషన్ అంటే ఈ సంజీవిని అని చెప్పి ఉంది. అంటే ఇప్పుడు ఎవరైనా పేషెంట్ ఇప్పుడు పీడియాట్రిక్ కేసు వచ్చింది, ఒక చిన్న పిల్లాడి కేసు నేను ట్రీట్ చేస్తాను, కానీ ఏదన్నా అర్థం కాని ఉంటే వెంటనే టెలికన్సల్టేషన్లో పీడియాట్రిషియన్ డాక్టర్కి కనెక్ట్ అవుతుంది. వాళ్ళు డైరెక్ట్గా వీడియో కాల్తో పేషెంట్తో మాట్లాడి ఆ బాబుతో మాట్లాడి అక్కడే ఆన్లైన్లో ట్రీట్మెంట్ అనేది మాకు
ఇస్తారు. అవి మన దగ్గర నుంచి ఆ మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తాం. ఆ ఫెసిలిటీ ఒకటి ఉంది. దాని తర్వాత మన హాస్పిటల్లో 172 రకాల మందులు అవైలబుల్గా ఉన్నాయి. 60 రకాల టెస్టులు జరుగుతున్నాయి. అండ్ ఇంకొకటి, వారంలో ప్రతి బుధవారం మనకి ఇక్కడ రొటీన్ ఇమ్యునైజేషన్ సెషన్ జరుగుతుంది. అంటే చిన్నపిల్లలకి వ్యాక్సిన్ అన్నమాట. వ్యాక్సినేషన్ బయట చాలా ఎక్స్పెన్సివ్ అండి. అలాంటిది మనకి గవర్నమెంట్లో ఇక్కడ ప్రతి వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. అందరికీ ఫ్రీ వ్యాక్సిన్స్, దాంతోపాటు గర్భవతులకు కావాల్సిన టీటీ ఇంజెక్షన్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి కుక్క కాటుకి ఏఆర్వి అంటాము, ఆ వ్యాక్సిన్ కూడా బయట చేయించుకోవాలంటే 5 డోసెస్ ఉంటాయి. అవి డేట్స్ ఇస్తారు. అవి చాలా ఎక్స్పెన్సివ్. అది కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది, ఫ్రీ అన్నమాట. ఏఆర్వి వ్యాక్సిన్ ఒకటి. అండ్ ఇంకొకటి ఇక్కడ స్పెషలిస్ట్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి మంగళవారం మనకి సర్జన్ డాక్టర్ వస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈసీజీ ఫెసిలిటీ కూడా ఉందండి. ఈసీజీ కూడా తీస్తారు. దాంట్లో ఏదైనా అబ్నార్మల్గా వస్తే వెంటనే మేము హయ్యర్ సెంటర్కి రిఫర్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసుకొని హయ్యర్ సెంటర్కి రిఫర్ చేస్తాము. దాంతోపాటు మాకు హెచ్డిఎస్ కమిటీ మీటింగ్స్ అని జరుగుతాయి. హాస్పిటల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఈ హాస్పిటల్ మీరు ఇలా చూసారు, కానీ మీరు మార్చ్లో ఏప్రిల్లో చూస్తే ఇలా లేదు. కానీ ఆ కమిటీ వేసుకొని ఆ మెంబర్స్ అందరం మేము మీటింగ్ పెట్టుకొని, అంటే ఇంకా ఏది ఇస్తే హాస్పిటల్కి ఇంకా డెవలప్ అవుతుంది అనేది చర్చించుకొని, ఆ హాస్పిటల్ డెవలప్మెంట్కి కూడా మనకి గవర్నమెంట్ నుంచి బడ్జెట్ వస్తుంది. ఆ మనీ బ్యాంక్లో ఉంటాయి అన్నమాట. సో దానికి తగ్గట్టు ఏది నీడ్ అయితే దానికి పేషెంట్ అవసరం కోసం మేము తీసి అది పర్చేస్ చేసి వాడతాం అన్నమాట. అలాంటి కమిటీ మీటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. అండ్ నెలలో ప్రతి ఫస్ట్ మంగళవారం ఆషా డే మీటింగ్ అని జరుగుతుంది. ఆషాస్ ఏఎన్ఎంస్ అందరూ వచ్చినప్పుడు ఆషాస్ బయటకు వెళ్ళి ఏం సర్వీసెస్ చేస్తున్నారు పేషెంట్స్ కోసం, ఏఎన్ఎంస్ ఏం చేస్తున్నారు అవనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిందంతా మనకి హాస్పిటల్లో జరిగే సర్వీసెస్. అవుట్ రీచ్ వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే ప్రతి సోమవారం గురువారం ఆషాస్ వెళ్ళి విప్స్ ప్రోగ్రామ్ అనేది చేస్తారు. అంటే వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. మన అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్, హై స్కూల్స్ వీటన్నిటిలో పిల్లలకి ప్రతి సోమవారము గురువారం వెళ్ళి ఐరన్ ట్యాబ్లెట్స్ వేస్తారనమాట. దీనివల్ల ఆ చదువుకునే పిల్లల్లో కూడా రక్తహీనతని నిర్మూలించడం కోసం, అంటే రక్తహీనత లేకుండా ఉండడం కోసం. తర్వాత వచ్చేసరికి బుధవారం రోజేమో హాస్పిటల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది. శనివారం వచ్చేసరికి సచివాలయంలో కానీ అంగన్వాడీ సెంటర్లో కానీ ఈ వ్యాక్సినేషన్ సెషన్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవ్రీ ఫ్రైడే ఏమవుతుందంటే ఫ్రైడే డ్రై డే అని ఒకటి జరుగుతుంది. అంటే ఈ దోమలు మనకి ఎక్కడంటే అక్కడ ఇళ్ళ దగ్గర ఈ కుండీల్లో నీటి నిల్వల్లో కూడా పెరుగుతాయి. తర్వాత చెత్త ఎక్కువ ఉన్న చోట, మురికి కాలువలో అలా పెరుగుతాయి. మన ఏఎన్ఎంస్ ఆషాస్ వాళ్ళ పర్టికులర్ ఏరియాస్లోకి వెళ్ళి అక్కడ అదంతా బ్లాక్ అయింది డ్రైనేజ్ సిస్టమ్, అవన్నీ ఫొటోస్ తీసి ఇష్యూ రైజ్ చేస్తారు. అవన్నీ మున్సిపాలిటీకి వెళ్తే వాళ్ళు క్లియర్ చేస్తారు అన్నట్టు ఇమీడియట్గా. దానివల్లనే మనకి ఇక్కడ ఇంతవరకు మలేరియా కేసెస్ కానీ అవి కూడా లేవు. ఫ్రైడే యాక్టివిటీస్ ఇవి చేస్తారు. సో ఎవ్రీ శనివారం వచ్చేసరికి మళ్ళీ రొటీన్ ఇమ్యునైజేషన్ సెషన్, ఇవన్నీ అవుట్రీచ్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. యాంటీనేటల్ రిజిస్ట్రేషన్స్ చేస్తారు. అండ్ గర్భవతులు ఇంటికి వెళ్ళి ఏఎన్ఎంస్ ఆషాస్ వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళు ఏం మందులు వాడుతున్నారు, వాళ్ళకి ఏమైనా మందులు కావాలా, అవన్నీ కూడా వాళ్ళకి వెళ్ళి అవగాహన కల్పించి తీసుకొని వస్తారనమాట. ప్రతి వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది సేవాభావంతో ఉంటారు, కొంతమంది కార్పొరేట్ స్థాయిలో, కొంతమంది రకరకాల అభిప్రాయాలతో ఆ ఎడ్యుకేషన్లోకి వెళ్తారు. మీరు సేవాభావంతో ఒక గవర్నమెంట్ని బేస్ చేసుకొని వచ్చి ఒక మంచి సేవలు అందిస్తున్నారు. అట్లాగే ఇప్పుడు రాబోయే ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి కానీ లేకపోతే హైయర్ స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్? మనం ఫస్ట్ పేషెంట్ని కొంచెం ఆప్యాయంగా పలకరించాలి. అంటే అందరు బాధల్లో వస్తారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని ఆప్యాయంగా పలకరించి వాళ్ళ బాధలన్నీ చెప్పింది, అంటే వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ పరంగా అనేది వినడానికి కొంచెం టైం కేటాయిస్తే ఆ పేషెంట్ సాటిస్ఫై అవుతాడు అండ్ మనం కూడా సాటిస్ఫాక్షన్ అవుతాం. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చే జనరేషన్ డాక్టర్స్ అందరూ మంచిగానే ఉంటున్నారు. సో ఇది కూడా పాటిస్తే అందరూ బాగుంటుంది. మంగళగిరి గణపతి నగర్లో ఇందిరానగర్ యూపీహెచ్లో మనం డాక్టర్ అనుష గారితో ఇప్పటి వరకు ప్రత్యేక ఇంటర్వ్యూ విన్నాం. ఆమె అనేక రకాలైన వైద్య విభాగానికి సంబంధించి అనేక విషయాలు మనకు తెలియజేశారు.
మరో ముఖ్య నేతతో మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.